వెల్కమ్ టు టీ18 న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. ముందుగా వార్తల్లోని హెడ్లైన్స్. గెలిపిస్తే పేద ప్రజల రుణం తీర్చుకుంటాను అభ్యర్థి పూజారి సత్యనారాయణ. కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతులకు న్యాయం చేసే పార్టీ. అవినీతి ప్రభుత్వానికి గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు చెంపపెట్టు. ఇరిగేషన్ మైనింగ్ శాఖకు 50 కోట్ల జరిమానా. రుద్రంగి మండలంలోని కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన వేములవాడ ఆర్టీఓ రాజేశ్వర్. వేములవాడ భీమేశ్వర ఆలయంలోని హనుమాన్ విగ్రహం వద్ద ఉత్సవాలు. అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవారెడ్డి వెల్లడి. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జాతీయ మానవ హక్కుల కమిటీ సభ్యులు బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి పూజారి సత్యనారాయణని విద్యావంతులు, మేధావులు 38వ సీరియల్ నెంబర్పై మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ల భద్రయ్య పట్టభద్రులను కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షతన జరిగిన ముఖ్య సమావేశంలో మారెల్లి విజయకుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ ప్రగతి, రాష్ట్ర ప్రగతి కోసం శాసనాల ప్రతిపాదనల కోసం చర్చలు చేయాల్సిన పెద్దల సభకు శాసన మండలికి విద్యావంతులైన మేధావులను పంపాలని ఈ సందర్భంగా విద్యావంతులకు విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యలపై పట్టు ఉండి ప్రభుత్వ ఉద్యోగంలో నిష్కల్మషంగా నిజాయితీగా పనిచేసిన రిటైర్డ్ ఎంఈఓ, సామాజిక ఉద్యమకారులు పూజారి సత్యనారాయణని ఓటు అనే ఆయుధం ద్వారా విద్యావంతులు సపోర్ట్ చేసి గెలిపించాలని కోరారు. ఎమ్మెల్సీ అభ్యర్థి పూజారి సత్యనారాయణ మాట్లాడుతూ తనపై విశ్వాసం ఉంచి గెలిపించినట్లయితే పేద ప్రజల రుణం తీర్చుకుంటారని, విద్యా, ఉద్యోగ, పారిశ్రామిక రంగాల్లో ఉన్న లోటుపాట్లను సరిదిద్ది చట్టసభల ద్వారా పేద ప్రజల గొంతునై వినిపిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు, మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, సామాజిక ఉద్యమకారులు, ఆర్టీఐ కార్యకర్తలు, పలు సామాజిక కుల ప్రజా సంఘాల నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు పెద్ద ఎత్తున పాల్గొని సత్యనారాయణ గెలుపు కోసం పనిచేస్తామని చెంచాని శ్రీనివాసరావు, తోట రాధాకృష్ణ, కరుణాకర్, లక్ష్మి, చారి, కిరణ్ కుమార్, రావుల నర్సయ్య, శ్రీధర్ శర్మ, శెట్టి సంపూర్ణ మద్దతును ప్రకటించారు. రోజంతా తిరిగితే మీరు అన్నట్టు 500-600 ఇస్తుంది పొద్దున సాయంత్రం. మీరు 100 రోజుల పనికి వెళ్ళి మధ్యాహ్నం వస్తే సాయంకాలం 4 గంటల నుంచి 5 గంటల వరకు ఈ పని చేస్తే అసలు 1 గంట 2 గంటల పాటు ఏం లేదు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఎక్కడ ఉన్నాయి, ఏ క్యాండిడేట్స్ ఎక్కడ ఉన్నారు, ఏం జరుగుతుంది, ఏంటిది అన్న దాని మీద మనం చర్చ చేసుకోగలుగుతాం, రివ్యూ చేసుకోగలుగుతాం. దాన్ని బట్టి మీకు ఎలక్షన్ గెలిచిన తర్వాత కూడా మనకు అవకాశాలు ఉంటాయి. ఎమ్మెల్యే కన్నా చాలా ఎక్కువ, ఎంపీ కన్నా కొంచెం తక్కువ, అంటే మినిస్ట్రీ లెవెల్స్ ఉంటుంది. కాబట్టి ఒకసారి ఆలోచించి మీరు ఏ విషయం నాకు రేపు మార్నింగ్ చెప్పినా కూడా నేను ఏర్పాటు చేస్తాను. ఇంకేనా అనుమానాలు ఉంటే చెప్తాను. ఎవరు రాదు. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడున్న అవునండి, కొంచెం సపోర్ట్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు కూడా రిఫర్ చేయండి. కొంచెం స్టేటస్ బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ కలిసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి టీఆర్ఎస్ నాయకులకు, బీజేపీ నాయకులకు కాంగ్రెస్ పార్టీ తరపున వాళ్లకు ఇవే మా సవాళ్లు. ఖబర్దార్, మీరు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతులకు న్యాయం చేసే పార్టీ. 75% వడ్లు రాష్ట్ర ప్రభుత్వం కొనడం జరిగినది. తడిసిన ధాన్యాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించింది. దొడ్డు బియ్యం 90% ఉన్న ప్రతి ఒక్క పేద ప్రజలు సన్న బియ్యం తినాలని ఆలోచనతోటి రైతులను ఉత్తేజిస్తూ 500 బోనస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనిని రైతులు కూడా గమనించారు. గత 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో రైతులకు అన్యాయం తప్ప న్యాయం జరగలేదు. వాళ్ళు ప్రభుత్వాన్ని కోల్పోవడం వల్ల మతిస్థిమితం లేని మాటలు మాట్లాడుతూ ఎలక్షన్ కోడ్ ఉన్నా కూడా ఈసీ వాళ్లకు సపోర్ట్ చేయకుండా ఇలాంటి ధర్నాలు చేయొద్దని వాళ్ళను ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ రైతుల పార్టీ అని చెన్నూరు నియోజకవర్గం జైపూర్ మండల నాయకులు, మండల అధ్యక్షుడు మహమ్మద్ ఫయూజుద్దీన్, జిల్లా ప్రధాన కార్యదర్శి డీసీసీ మెంబర్ రిక్కుల శ్రీనివాసరెడ్డి, యువజన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆసంపల్లి శ్రీకాంత్ తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జైపూర్ మండల సీనియర్ నాయకులు, యువజన నాయకులు అందరూ పాల్గొన్నారు. 71% వడ్లను కొనుగోలు చేయడం జరిగింది. రైతులను ఉత్తేజం చేయడం కోసం సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ప్రకటించడం కూడా జరిగింది. అది ఎందుకంటే ఈ ఏదైతే దొడ్డు బియ్యం అది ప్రజలకు
న్యాయం జరగట్లేదు, తినడానికి కూడా అది పనికిరాదు. కాబట్టి అది ఏదున్నా లిక్కర్కు స్కామ్లకు అమ్ముకోవడం జరుగుతుందని దాన్ని దృష్టిలో పెట్టుకొని సన్న బియ్యాన్ని రైతులు పండించాలని చెప్పేసి వాళ్ళకు బోనస్గా ప్రకటించి వాళ్ళకు ఉత్తేజం జరగడం క్రమంలో ఈ బీఆర్ఎస్ పార్టీ వారు 4 నెలలు ప్రభుత్వం లేకపోయేసరికి మతిస్థిమితం లేనటువంటి వ్యాఖ్యలు మాటలు చేసి మేము శుద్ధశుద్ధిగా మేము పాటిస్తూ పార్టీ తరఫున మేము మాట్లాడుతున్నాం. జై కాంగ్రెస్. మా ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మ దహనం చేయడాన్ని ఖండిస్తూ మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళు మరి గ్రహించి మాట్లాడాలి. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో మీరు ఏం హామీలు ఇచ్చిర్రు, ఏం చేసిండ్రో ఒకసారి వెనుకకు తిరిగి చూసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులను మేము గుర్తు చేస్తున్నాం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 4 నెలల కాలం కావస్తలేదు. మరి ఒకటొకటిగా మేము ఇచ్చిన హామీలను ప్రజలకు తీసుకెళ్తూ ప్రజలకు న్యాయం చేసే దిశగా కొనసాగుతున్న తరుణంలో మొన్నటికి మొన్న మరి పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చి పార్లమెంట్ ఎలక్షన్లో ఎలక్షన్ కోడ్ ఉన్నందువల్ల కొంత మరి ఎలక్షన్ ఈసీ కొన్ని ఆదేశాలను మరి పెట్టడం వల్ల మరి ఆ ఎలక్షన్ కోడ్కు ఉండడం వల్లే కొంత జాప్యం జరుగుతుంది తప్ప ఎలాంటి పరిపాలనలో ఎలాంటి సౌలభ్యంలో ముందుకు దూసుకెళ్లడంలో మా సీఎం గారు ముందున్నారని మేము గర్వంగా చెప్పుకుంటాం. మరి కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పార్టీ. రైతులకు ఏదైనా న్యాయం జరుగుతుందంటే అది కాంగ్రెస్ పార్టీతోటే న్యాయం జరుగుతుందని మరి రైతులు గ్రహించింది. కాబట్టి ఈనాడు తెలంగాణలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది. మరి మొన్నటికి మొన్న కేంద్రంలో బీజేపీ పార్టీ మొండి వైఖరికి మరి రైతుల పట్ల నల్ల చట్టాలను తీసుకొచ్చి మరి హర్యానా, ఢిల్లీ పరివాహక ఉన్నటువంటి వ్యవసాయం మీద ఆధారపడ్డటువంటి రాష్ట్రాల్లో వాళ్ళ వెన్నుముక్కని విరిచే విధంగా చట్టాలను తీసుకొచ్చి మరి కొమ్ము కాస్తున్నటువంటి కార్పొరేట్ సెక్టార్లకు కొమ్ము కాస్తున్నటువంటి బీజేపీ పార్టీకి వత్తాసుగా ఉండి నువ్వు బీఆర్ఎస్ వాళ్ళకి సపోర్ట్ చేసినటువంటిది కేసీఆర్ ప్రభుత్వం చేసిందనేది మీరు గుర్తుంచుకోవాలి. మరి ఆ విధానంలో మొన్న పైన మీ పాలనలో కేసీఆర్ గారు బ్లాక్మెయిల్ చేయడం జరిగింది రైతులను. మీరు వడ్లు సన్న వడ్లు అంటేనే మీ దొడ్డు వడ్లు కొనమని మీరు ప్రలోభాలు పెట్టి ఎలక్షన్లు వస్తున్నాయని భ్రమతోటి మళ్ళీ మీరు కేంద్రం తీసుకుంటలేదని ఒకటి వత్తు సాకు పలికి మళ్ళీ మీరు మరి రైతులకు తల వంచి మీరు తీసుకోవడం జరిగింది. ఈనాడు మేము బాజాప్తుగా చెప్తున్నాం, రైతుల లోపల చైతన్యం తేవడానికే సన్న వడ్లు పండించండి, మీకు సబ్సిడీ ఉంటుందని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే కాలంతో అనుగుణంగా మనం పరిపాలన ముందుకు వెళ్ళాలి. ఇతర దేశాల్లో ఏ విధమైనటువంటి కొత్త వంగడాలను తీసుకొచ్చి మరి వ్యవసాయంలో కానీ మంచి మరి ఆనాడు ఎంఎస్ స్వామినాథన్ గారు గొప్ప పరిపాలన గొప్ప వ్యవసాయంలో గొప్ప మార్పులు తీసుకురావడం వల్లే ఈనాడు వంగడాలు కొత్త వంగడాలు వచ్చి అధిక దిగుబడినిచ్చేటువంటి పంటలు మనం పండిస్తున్నాం. మరి అతడు ఒక నోబుల్ మరి వ్యవసాయంలో అధిక మార్పులు తెచ్చిన ఒక స్వామినాథన్, ఎంఎస్ స్వామినాథన్ గురించి మీరు అందరూ తెలుసుకోవాలి. ఆ ఎంఎస్ స్వామినాథన్ యొక్క వ్యవసాయ మార్పుల వల్ల ఈనాడు మనకు కొత్త వంగడాలను తీసుకొచ్చి దినదినం యొక్క అభివృద్ధి కానీ పంట దిగుబడులను కానీ రైతులను ప్రోత్సహించడం జరుగుతుంది. దానిలో భాగంగానే మొన్న హైదరాబాద్లో ఒక సదస్సు ఏర్పడడం జరిగింది, రైతు సదస్సు. ఆ రైతు సదస్సుకు సైంటిస్ట్ మేధావులు రావడం జరిగింది. వాళ్ళు ఏం చెప్పిర్రు, ప్రత్యామ్నాయ పంటలు పండించండి, రైతులకు మీ భూమిలో సాగు పెరుగుతుంది, అదేవిధంగా అధిక దిగుబడి వస్తుంది, అన్ని రకాల చిరుధాన్యాలు పండించాలని చెప్పడం జరిగింది. దానిలో మన రాష్ట్రంలో అనేక పంటలకు మొక్కజొన్నకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పడం జరిగింది. మొక్కజొన్న వంగడం ద్వారా మనం ఇథనాల్ తయారు చేసి పెట్రోల్ డీజిల్ అధిక రేట్లను అధిగమించాలంటే ఇథనాల్ ప్రత్యామ్నాయంగా వాడాలని చెప్పడం జరిగింది. మరి మేధావుల యొక్క వారి వ్యవసాయ మార్పులను కోరుకోవడానికి మరి ప్రభుత్వాన్ని సలహాలు ఇస్తే దానిలో భాగంగానే ఈనాడు మా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు, మనము రైతులను ప్రోత్సహించి సన్న వడ్లను అధిక ఉత్పత్తి పంట దిగుబడి చేసినట్లయితే ఈరోజు కేసీఆర్ గతంలో చెప్పిండు, నా మనవడు ఏ బియ్యం తింటుండో హాస్టల్లో ఉండే పిల్లలు అదే బియ్యం తింటారంటారు. నువ్వు అమల్లోకి తేగలిగినవా? తేలేదు. కాబట్టి ఇవాళ అది అమల్లో కావాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో మరి రేషన్ షాపుల్లోకి దొడ్డు బియ్యం పోయి అది మార్కెట్లోకి తరలి వెళ్ళి నల్ల మార్కెట్లోకి తరలి వెళ్ళి అది నిర్వీర్యం అవుతుంది, అది దానగా పశువులకు పనిచేస్తుంది. దీన్ని అరికట్టాలంటే మరి అది రూపుమాపి సన్న బియ్యాన్ని ప్రోత్సహించాలనేటువంటి ఒక సదుద్దేశంతో మరి రైతులకు ఉత్సాహపరచడానికి బోనస్ 500 ఇస్తామని చెప్పడం జరిగింది తప్ప దానిలో ఏ మతలబ్ లేదు, ఎలాంటి మరి దుశ్చర్య లేదు. కాంగ్రెస్ పార్టీ అంటేనే అది రైతుల పార్టీ, మరి పేదల పార్టీ. కాబట్టి ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులారా, మీరు అవాక్కు చవాకులు మాట్లాడద్దు, మీ స్వలాభం కొరకు మాట్లాడుతున్నారు, మీ ఉనికిని కోరుకోవడానికి మాట్లాడుతున్నారు. మాకు గవర్నమెంట్, మాకు తెలంగాణలో ప్రజలు మాకు అధికారం ఇచ్చారు 5 సంవత్సరాల కాలం. 5 సంవత్సరాల కాలంలో మేము ఏం చేస్తామో
మీరు నిరూపించగలుగుతాం. ఒక సంవత్సర కాలంలో మీరే మెచ్చుకునే విధంగా ప్రభుత్వం ఉంటుంది తప్ప మీరు సలహాలు సూచనలు ఇవ్వడం తప్ప అవాకులు చెవాకులు మీ ఉనికి కొరకు అచ్చిపోని రాని మాటలు మా మిత్రుడు చెప్పినట్టు మీరు పని లేక పలికి మాలిన మాటలు మాట్లాడద్దు. రాజా రమేష్, నువ్వు గుర్తుంచుకో, నువ్వు ఒక వృత్తిపరంగా డాక్టర్ ఉండి నువ్వు మొట్టమొదటిసారిగా రాజకీయంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీని ఆదరించి ఒక నాయకునిగా గుర్తింపు తెచ్చింది ఈ పార్టీ మీద అవాకులు చెవాకులు మాట్లాడుతున్నావు. కాంగ్రెస్ పార్టీ దద్దమ్మలు అంటున్నావు. అసలు మొదటి దద్దమ్మవు నువ్వు, మొదటి దద్దమ్మవు కాబట్టి అమ్మలాంటి కాంగ్రెస్ పార్టీ ఇడిచిపెట్టి నీ స్వలాభం కొరకు నీ యొక్క సుట్ కేసుల కొరకు నువ్వు బాల్కాసుమడుకు అమ్ముడు పోయి బాల్కాసుమడుకు బాన్ష కుక్కవైనవు తప్ప నీకు వేరే లేదు. ఇవాళ కూడా నేను బాల్కాసుమన్ బాన్షగా వాడుకుంటున్నావు. ఒకవేళ నీ మీద ప్రేమ ఉంటే నువ్వు స్థానికులు అంటే ఇప్పుడు నిన్ను కాంగ్రెస్ పార్టీ నువ్వు బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను ప్రకటించువాను. అప్పుడు నువ్వు ఊళ్ళలో తిరుగు. నీ మీద నైపుణ్యం ఉంటే నువ్వు ప్రజల పక్షాన పోరాడు. ప్రజలు నిన్ను ఆదరిస్తా తప్ప ఇలాంటి ఏదో ఆయనకు కొరకు ఒక బాన్షగా ఉండి బాన్ష మాటలు మాట్లాడడం నీకు తగదు. నువ్వు మాట్లాడేటప్పుడు దగ్గరుంచుకొని మాట్లాడు. ఒక సీఎం రేవంత్ రెడ్డి గారిని ఎలక్షన్ కోడ్లో ఉండగా నువ్వు వచ్చి రాత్రి పూట వచ్చి ఏదో వారి ఆ యొక్క దిష్టిబొమ్మను దాడి చేయడం నీకు సిగ్గుచేటు. నువ్వు ఒక చదువుకున్న మూర్ఖును అని మేము నిన్ను హెచ్చరిస్తున్నాం. నీకు గుర్తింపునిచ్చింది మేము కాంగ్రెస్ పార్టీ, దానిలో ఉన్న నాయకులను మేము నిన్ను ఒక ప్లాట్ఫామ్ మీద తెచ్చినాము. ఒక ప్లాట్ఫామ్ జెండానికి తయారు చేస్తే నువ్వు ఇంకో జెండాకి వెళ్ళి పోయినావు. ఆ జెండా సిద్ధాంతాల కొరకు కట్లాడు కానీ అవాకులు చెవాకులు మాట్లాడడం మీద తగదు. ఇంకా కూడా మేము ఒకటే చెప్తున్నాం, ఎలక్షన్లు అయిపోయినాయి, ఇప్పుడు స్నేహపూరిత వాతావరణం ఉంది. ఇక్కడ ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది, కార్యకర్తలకు స్వేచ్ఛ వచ్చింది, ప్రతిపక్ష నాయకులకు కూడా స్వేచ్ఛ వచ్చింది. కాబట్టి మీరు స్వేచ్ఛగా తిరగగలుగుతున్నారు, స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నారు, స్వేచ్ఛగా మీకు స్వేచ్ఛనిచ్చినాం. అదే గత మీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంత అణచివేత ఉందో మీరు గుర్తు చేసుకోండి. మీకు విలువ లేదు, మాకు ప్రతిపక్షంలో విలువ లేదు. ఈవెన్ ఒక కేటీఆర్ హరీష్ రావు వస్తాడంటే మమ్మల్ని 2 రోజులు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో నిర్బంధించినట్టు చరిత్ర మీది. మాకు ఆ చరిత్ర లేదు. మీకు స్వేచ్ఛగా మాట్లాడమంటున్నాం, కానీ స్వేచ్ఛా వాతావరణంలో మాట్లాడండి, స్వేచ్ఛా సూచన చేయండి, స్వీకరిస్తాం తప్ప ఈ అవాకులు చెవాకులు మాట్లాడడం తగదు. ఇప్పటికి రండి, మీకు దమ్ముంటే ఏ కళ్ళం దగ్గరికి పోదాం. మా మిత్రుడు చెప్పినట్టు 70% వడ్లు కొనుగోలు జరిగి రైస్ మిల్లులకు తరలించబడ్డాయి. ఇప్పుడు అకాల వర్షం ఏర్పడ్డది. అకాల వర్షంతో తడిసిన వడ్లను కూడా కొనుమని మా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మా ఎమ్మెల్యే గారు కూడా తక్షణం చర్య తీసుకోవాలని మా వివేక్ వెంకటస్వామి గారు వారు అత్యవసర పనుల మీద మరి ఇతర ఆర్థిక మిత్రులతో సమావేశమైన సందర్భం ఏమిటంటే, నిన్న బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు కలిసి రాష్ట్ర ప్రభుత్వంపై ఒక ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ కాల్చడం, ఎలక్షన్ కోడ్లో ఉండగా కూడా వాళ్ళు రోడ్డుపై వచ్చి ప్రభుత్వం ప్రజాపాలన చేస్తున్న సమయంలో ప్రజల పక్షాన ఉన్న ప్రభుత్వంపై విమర్శలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా బాల్కాసుమన్ వేసిన గింజలకు ఇలా రాజా రమేష్ అనే వ్యక్తి చెన్నూరు నియోజకవర్గం కాన్స్టిట్యున్సీలో ఇలా జైపూర్ మండలాన్ని నచ్చి ఆయన చేసిన ఆ ప్రభుత్వంపై ఒక నింద వేసి మాట్లాడడం జరిగింది. రాజా రమేష్ గారు, మీరు డాక్టర్గా ఈ ప్రజలకు సేవ చేస్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కంచెన చేరి కాంగ్రెస్ పార్టీలో టికెట్ రాకపోతేనే బాల్కాసుమన్పై పోరాడదామని చెప్పిన వ్యక్తివిగా బాల్కాసుమన్ పంచన చేరి ఆయన ఇచ్చిన సూట్ కేసు ద్వారానే ఇలా పనిచేస్తున్నావు. రాజా రమేష్, డాక్టర్గా నీ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్ష పాత్ర వహించండి, స్వాగతిస్తాం. ఎందుకంటే ప్రభుత్వం చేసే పనులకు సహకరించండి. ఖచ్చితంగా ప్రభుత్వం ప్రజల పక్షాన ఉండకపోతే మమ్మల్ని ప్రశ్నించే ప్రయత్నం చేయండి, కానీ లేనిపోని మాట్లాడితే ఖబర్దార్ రాజా రమేష్ గారు, మిమ్మల్ని వదిలిపెట్టే పరిస్థితి ఉందని బాల్కాసుమన్ గంగా ఆటించినాం. మళ్ళీ మీరు కొత్తగూడెంకి వెళ్ళి మళ్ళీ పోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మీరు బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ మీ 10 సంవత్సరాల పాలనలో ఈ రైతులకు ఏం చేసినో తెలియజేసిన తర్వాత మా ప్రభుత్వం 3 నెలల్లో ఏం చేసిందని మేము తెలియజేస్తాం. ప్రజలకు తెలుసు ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన ఉన్న ప్రభుత్వం, బడుగు బలహీన వర్గాలకు రైతులకు అండ ఉన్న ప్రభుత్వం. ఈ ప్రభుత్వంపై మాట్లాడేటప్పుడు 10 సంవత్సరాలు మీ దొర ఏం చేసిండో ఈ ప్రజల పక్షాన, ఈ రైతులకు ఏం చేసిండు, దళితులకు ఏం చేసిండు, ఎస్సీ ఎస్టీలకు ఏం చేసిండు, ఈ తెలంగాణ ప్రజలకు ఏం చేసిండని చెప్పి తెలియాల్సిన అవసరం ఉంది. మీ 10 సంవత్సరాల్లో 4 కుటుంబాల్లో ఉన్న 4 లక్షల కోట్లు సంపాదించుకున్నారు తప్ప మరి మిగతా వారికి బడుగు బలహీన వర్గాలకు కానీ ఇలా ఏమైనా చేసిందని అడుగుతున్నా. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఒక దళిత నాయకుడిగా రాజా రమేష్ గారు, ఇలా కాంగ్రెస్ పార్టీ దళితులకు ఏ పల్లెలో చూడు దళితులకు భూములు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రతి పల్లెలో దళితుల భూములు గుంజుకున్న బీఆర్ఎస్ పార్టీపై మాట్లాడే దమ్ముందని అసలు తెలియజేస్తావు. ఒకసారి నువ్వు ఒకసారి పల్లెల పోటీ పోయి చూడు అని చెప్పి నేను హెచ్చరిస్తున్నా. అదేవిధంగా గతంలో చూసినాం, ఎక్కడ కూడా
అధికార మదంతో మానేరు వాగు నుండి అక్రమ ఇసుక తవ్వకాలు జరిపి వేల కోట్లు దోచుకున్న గత అధికార ప్రతిపక్ష నాయకులకు చెన్నై హరిత ట్రిబ్యునల్ న్యాయస్థానం వెలువరించిన తీర్పు చెంపపెట్టు లాంటిదని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొట్టిముక్కల సురేష్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. జిల్లా స్థాయి ఇసుక మానిటరింగ్ కమిటీకి వ్యతిరేకంగా హరిత న్యాయస్థానం తీర్పు వెలువరించిన నేపథ్యంలో బుధవారం సురేష్ రెడ్డి ఆయన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. పర్యావరణ శాఖ అనుమతులు లేకుండా మానేరు వాగు వెంబడి 19 ఇసుక రీచ్లకు సంబంధించిన అధికారులు అనుమతులు ఇవ్వడాన్ని న్యాయస్థానం తప్పుపట్టినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా అధికార పార్టీ ప్రతిపక్ష నాయకులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై అక్రమ త్రవ్వకాలు జరపడం పట్ల కోర్టు ఆగ్రహించిందని వివరించారు. అవినీతికి బాధ్యులను చేస్తూ ఇరిగేషన్, మైనింగ్ శాఖలను 50 కోట్ల జరిమానా విధించిందని, అట్టి డబ్బులను 3 నెలల్లో గోదావరి రివర్ మేనేజ్మెంట్ ఖాతాలో జమ చేయాల్సిందిగా న్యాయస్థానం తీర్పు వెలువరించిందన్నారు. చేతి వృత్తులు చేసుకునే వారికి మాత్రమే పర్యావరణ శాఖ నుండి అనుమతులు అవసరం ఉండదనే విషయాన్ని కోర్టు స్పష్టంగా తెలియపరిచిందని సురేష్ రెడ్డి అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శీలారపు పర్వతాలు, మాజీ సర్పంచ్ కట్కూరి సత్యనారాయణ రెడ్డి, పార్లమెంటు దళిత మోర్చాకు కన్వీనర్ ఈర్ల శంకర్, అమరగాని శ్రీనివాస్ యాదవ్, కందుల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నై సౌత్ జోన్ సంబంధించినటువంటి కోర్టు నుంచి రైతులకు, గ్రామస్తులకు, పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలను మనం చేసిన పోరాటాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు అందరికీ అనుకూలమైనటువంటి తీర్పు వచ్చింది. ఈ తీర్పు అనేది అప్పుడున్నటువంటి అధికార పక్షం, ప్రతిపక్షం చేసినటువంటి నాటకాలకు, వాళ్ళకు ఉన్నటువంటి కాంట్రాక్టర్ల మీద ఉన్నటువంటి ప్రేమ, చిత్తశుద్ధికి ఇది చెంపపెట్టుగా మేము భావిస్తున్నాం. ఇది ప్రజల తీర్పు. ఆలస్యమైనా మంచిదే కానీ నీతి, నిజాయితీ, ధర్మం గెలిచిందని భావిస్తున్నాం. మనందరికీ తెలుసు ఈ పోరాటాన్ని కేసు నెంబర్ 123/2022 మనం 2022 సంవత్సరంలో ఎన్జిటిని అప్రోచ్ అయ్యి ఏదైతే గర్రెపల్లి నుంచి గుంపుల గూడెం వరకు 19 రీచ్లకు ఇచ్చినటువంటి నోటిఫికేషన్, కాంట్రాక్ట్ అగ్రిమెంట్ని అది ఇల్లీగల్ అని చెప్పేసి వాళ్ళు చేసే విధానం తప్పు. దీంతో ఈ ప్రాంత రైతాంగం, ప్రజలు, గ్రామాలన్నీ కూడా నష్టపోతాయి. తాగునీరు, సాగునీరు, పర్యావరణ పరిరక్షణ లేకపోతే అందరం నష్టపోతామని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ప్రాంతం అభివృద్ధి, ప్రాంత శ్రేయస్సు, ప్రజలను దృష్టిలో పెట్టుకొని మనం వేసినటువంటి కేసు డిసెంబర్ 2023 రోజు ఫైనల్ ఆర్గ్యుమెంట్ అయినాక ఆ జడ్జిమెంట్ని వాళ్ళు రిజర్వ్ చేసి నిన్న అంటే మే 21, 2024 రోజు దాన్ని వాళ్ళు బయట రిలీజ్ చేయడం జరిగింది. అందులో ముఖ్యాంశాలు చెప్పడం ఏంటంటే, ఏదైతే డిస్ట్రిక్ట్ లెవెల్ శాండ్ కమిటీ ఒక కలెక్టర్ అయినటువంటి బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి కలెక్టర్ గారి ఆధీనంలో, తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, మైన్స్ డిపార్ట్మెంట్, ఇట్లా వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి వాళ్ళు ఇచ్చిన తప్పుడు రిపోర్ట్ల ప్రకారం ఈ డీసిల్టేషన్ ప్రాసెస్ ప్రకారం ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అవసరం లేదని వాళ్ళు వాదించి వాదోపవాదనలు చాలాసార్లు జరిగినాక ఇచ్చినటువంటి తుది తీర్పు ఏంటంటే, ఇది ఫర్ ద ఫెయిల్యూర్ టు అప్హోల్డ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ పబ్లిక్ ట్రస్ట్ డాక్ట్రిన్, ద డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ and the Department of Irrigation and Command Area Development are directed to pay an amount of 25 crores each. అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంటు, తర్వాత మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ వారు 25 కోట్లు, రెండు డిపార్ట్మెంట్లు 25 కోట్లు ఏదైతే ప్రజాశ్రేయస్సుకు విరుద్ధంగా చేసిన దానికి పెట్టి ఆ 25 కోట్లు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు యాజ్ అన్ ఇంటరిమ్ ఎన్విరాన్మెంటల్ కాంపెన్సేషన్. ఇది ఫైనల్ మాత్రం కాదు, ఇంటరిమ్ తాత్కాలికంగా చెల్లించాల్సింది. అది కూడా ఇమీడియట్గా 3 నెలలలో చెల్లించాలని ఆ 3 నెలల పీరియడ్ కూడా ఈ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు. ఇంకా దీని ఇంకా చాలా ఉంది. ఇది ఇంటరిమ్ అయితే
వెంటనే వాళ్ళు చేయాల్సింది ఏంటంటే the amount so collected should be utilized by the Godavari River Management Board for undertaking improvements to the Godavari River watershed covering the upstream and downstream states, also along with the improvement in Telangana region. Besides undertaking redemption measures in areas which have been damaged due to the dredging and desilting. Well, adi chepputu final em cheppinante Chief Secretary to the government State of Telangana is directed to issue a circular to the departments concerned and the district collectors that sand mining should not be undertaken without prior environmental clearance and to follow the rules guidelines in force, including guidelines in the National Framework for Sediment Management. Ante ఇప్పుడు ఈ వివిధ కోణాల నుంచి పరిశీలించి వాదోపవాదాలు విన్న తర్వాత వాళ్ళు చెప్పడం ఏంటంటే ఏదైతే డీసిల్టేషన్ ప్రకారం చేసినటువంటిది చట్ట విరుద్ధం, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అనేది తప్పకుండా అవసరం, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకుండా తీసుకోవాల్సింది అది ఆ గ్రామానికి సంబంధించి ఆ గ్రామకు అభివృద్ధికి సంబంధించి చిన్న అంటే ఈ చేతి వృత్తులకు సంబంధించిన వాళ్ళకు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అవసరం లేదని ఎప్పుడో చెప్పి గ్రామ సభలు పెట్టాలి, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకోవాలి, ఏది ఈ శాండ్ మైనింగ్ యాక్ట్ ప్రకారం చేయాలనేది క్లియర్గా చెప్పిండ్రు. అయితే ఇంటరిమ్గా తాత్కాలికంగా మాత్రం 25 కోట్లు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి, మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్కి 3 నెలల లోపల కట్టాలని చెప్పిండ్రు. ఈ 3 నెలల వరకు వెయిట్ చేసిన తర్వాత ఫైనల్ జడ్జ్మెంట్ అనేది ఇంకేమైనా ఫైన్ వేయాలా, ఇంకేమైనా ఉందా అనేది కూడా చేస్తారు. అయితే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే కంప్లీట్గా డిస్ట్రిక్ట్ లెవెల్ శాండ్ కమిటీ అనే దాన్ని పక్కకు పెట్టాలి. ఏది ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వచ్చే వరకు ఇటువంటి యాక్టివిటీ ఏది జరగద్దు అని కూడా కరాఖండ్గా చెప్పింది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ ఆర్డర్స్ వెలువడ్డ తర్వాత కూడా మైనింగ్ యాక్టివిటీ కానీ తవ్వడం కానీ ఏది కానీ అన్నీ బంద్ కావాలి. ఒకవేళ ఆ విధంగా ఎక్కడైనా జరుగుతుంటే మాత్రం అది ఇల్లీగల్, అది దానికి మళ్ళా కోర్టును ఇచ్చినటువంటి ఆర్డర్ను వ్యతిరేకించి విరుద్ధంగా చేస్తున్నారు కాబట్టి కాంటెంప్ట్ కింద చేసి ఫైల్ చేసి వాళ్ళకు ఇమ్మీడియట్గా క్రిమినల్ అఫెన్స్ కింద వస్తుంది. కాబట్టి దయచేసి నేను ఒకటే కోరుతున్నా, మైన్స్ డిపార్ట్మెంట్ వారికి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి, ముఖ్యంగా అప్పుడు ఉన్నటువంటి పాలకపక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, ఏ విధమైనటువంటి దొంగాట ఆడింది, ఏది తొడగొట్టుడు, నాలుక ఈరుడు, విమానాలు ప్రమాణాలు చేసుడు అవన్నీ చేసుకుంటూ ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రజా శ్రేయస్సును పక్కన పెట్టి కాంట్రాక్టర్ల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి, వాళ్ళ దగ్గర డబ్బు మీద ప్రేమతోటి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నా, ఈ ప్రాంతాన్ని మెరుగుపరచాలన్నా, ఈ ప్రాంతానికి ఉన్నటువంటి సహజ వనరులను కాపాడాల్సింది పోయి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ పర్యవేక్షణ చేయకుండా కేవలం డబ్బు కాంట్రాక్టర్ల మీద ఉన్న చిత్తశుద్ధితోటి ఈ ప్రాంతాన్ని కూడా చాలా నష్టపరిచింది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని, ఇప్పటికైనా మీరు ప్రజా శ్రేయస్సు కోరే వాళ్ళైతే, ప్రజలు వేసిన ఓట్లతో గెలిచిన వాళ్ళైతే మీరు కూడా ఇప్పుడు చిత్తశుద్ధితోటి ప్రజల శ్రేయస్సు కోరుకోండి. ప్రజలకు ఏదైతే అవసరమో సాగునీరు, త్రాగునీరు దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఈ ప్రాంత అభివృద్ధి కోసం మీరు పాటుపడాలని కోరుకుంటూ మరొకసారి చెప్తున్నాను, మీరు ఇప్పుడు వచ్చేసి ఈ ముసలి కన్నీళ్ళు గార్చి ఆడ పోయేదో ఇప్పుడే తెలిసిన మాకు విషయం తెలిసింది ఏంటంటే ఆడేదో ఇసుక క్వారీల దగ్గరికి పోయి మన ఏది జేసీబీలను పంపించి తవ్వకాలు చేసి అటు యాక్టివిటీ లేకుండా కందకాలు నవ్విస్తున్నారట. అది అందరూ ప్రజలు గమనిస్తున్నారు. ఎవరు ప్రజల కోసం కొట్లాడుతున్నారు, ఏదో ఏ పరిస్థితులలో ఎవరికి ఎట్లా ఓటేసారు అనేది అందరికీ తెలుసు. ఇది రాజకీయం కాదు, ప్రతిదీ రాజకీయం కాదు. కొన్నిసార్లు ప్రజలను, రైతులను, ఈ ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని రాజకీయాలు పక్కకు పెట్టి ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సహకరించినటువంటి రైతులకు, గ్రామ ప్రజలకు, ఎవరెవరైతే నాకు అన్ని విధాలా సహకరించిన వాళ్ళకి చేతులెత్తి దండం పెడుతూ నేను కోరుకుంటున్నా, నేను మీ పక్షాన ఉంటా, ఈ ప్రాంత అభివృద్ధి కోసం కొట్లాడతా అని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున అభినందనలు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని కొనుగోలు కేంద్రాలను వేములవాడ ఆర్డీఓ రాజేశ్వర్ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ రైసు మిల్లుల వద్ద హవాలీ కూలీల కొరత ఉందని, అందుకే అన్లోడింగ్ ఆలస్యం అవుతుందని అన్నారు. బీహారీ కూలీలు ఓటు వేయడానికి తమ సొంత ఊర్లకు వెళ్లినందున కూలీల కొరత ఏర్పడిందని అన్నారు.
ఈరోజు రైస్ మిల్లుల యజమానులతో లారీల యజమానులతో మాట్లాడడం జరిగిందని అన్నారు. ప్రతిరోజు కొనుగోలు కేంద్రాలను పరిశీలించి ధాన్యం సేకరణ పూర్తి అయ్యేలా చూడాలని స్థానిక తహసీల్దారును ఆదేశించారు. రైస్ మిల్లుల వద్ద హమాలీ కూలీలను ఏర్పాటు చేసి లారీలు వచ్చే విధంగా చూసి 3 రోజుల్లో ధాన్యం సేకరణ పూర్తి అయ్యేలా చూస్తారని రైతులకు ఆర్డీఓ తెలిపారు. కాబట్టి ఏం చేస్తామంటే పిల్లల్ని చాలా ట్యాగ్ చేసి ఇప్పటివరకు కేసీఆర్ మీటింగ్ ఇస్తున్నాడు. ఇంకోటి చెప్పిందట రీసెంట్గా వచ్చి ఫస్ట్ టైంలో ఇంకోటి ఏమి ఇబ్బంది లేదు. సో ఇప్పుడు ఏంటంటే మీకు ఎటొచ్చి నేను అన్ని మిల్లతో నాడు అలాట్మెంట్ ఆ లిస్ట్ పెట్టుకొని ఆ మిల్లుకి 2 మిల్లుకి 2 రాసుకుంటాం. ఇది ఏంటంటే ఈ డిఫాల్ట్ ఏదైతే ఉందో రైస్ మిల్ ట్రై చేసినా నేను కూడా వీలైన సార్లు వస్తారు. రేపు ఏం చేస్తానంటే వాళ్ళు మిల్లకు మన ఆలయాలు ఇన్ఛార్జ్ పెట్టినారు. ఎవరైనా ఇన్ఛార్జ్ పెట్టినా రేపు ఒక మీటింగ్ పెట్టేసి ఏం చేస్తానంటే అందరినీ నా మిల్లలు ఉండాలి. పొద్దున్న సాయంత్రం దగ్గర లారీ వచ్చిందంటే 24 అవర్స్లో వేకేట్ చేసేటట్టు నేను ప్లాన్ చేస్తాను. బట్ ఈ అన్లోడింగ్ 24 అవర్స్లో లారీ అన్లోడ్ చేసేటట్టు నేను ప్లాన్ చేస్తాను. మీరేం చేయండి అంటే నాకు ఇక్కడ లోడ్ చేసుకుంటూ పంపండి. లారీలు షార్టేజ్ ఉంటే నాకు రెగ్యులర్గా మార్నింగ్ వస్తారు, ఈవినింగ్ వస్తారు, ఖచ్చితంగా సెంటర్కి వచ్చి నాకు రోజు చెప్పు. నేను కూడా మళ్ళీ ఒకసారి నేను రేపు ఒక్కరోజు ఎల్లుండి వస్తున్నాయి మళ్ళీ సెంటర్కి. అర్థమవుతుందా? నాకు ఎక్కడికి వెళ్ళి వచ్చినట్టు నీకు ఇప్పుడు వేరే అలాట్మెంట్ ఇప్పిస్తాను. అన్ని మిల్లకి నీకు ఒక మిల్లు కోతలు కాదు పోదు వాడక్కడ ఇప్పుడు ఆడు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాజన్న అనుబంధ హనుమాన్ దేవాలయంలో భక్తుల హనుమాన్ చాలీసా పారాయణం. వేములవాడ భీమేశ్వర ఆలయంలోని హనుమాన్ విగ్రహం ముందు 36వ మంగళవారం హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హనుమాన్ చాలీసా పారాయణంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని హనుమాన్ చాలీసా పారాయణాన్ని నిర్వహించారు. మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కే సంగి కాంచన వరన విరాజ సువేష కానన కుండల కుంచిత కేశ హార వజ్ర ఔధ్వజా విరాజే కాంతే మూంజ జనే భూసాజే శంకర సువనా కేసరి నందన తేజ ప్రతాప మహాజగవందన విద్యావాన గుణీ అతి చాతుర రామ కాజ కరివేకో ఆతుర ప్రభు చరిత్ర సునివేకో రసియా రామ లఖన సీతామన బసియా సూక్ష్మ రూప ధరిసియ హితి కావ వికట రూప ధరి లంక జరావ భీమ రూప ధరి అసుర సంహారే రామచంద్ర के काज संवारे लाय संजीवन लखन जियाए श्री रघुवीर हर्षि मुर लाए रघुपति कीन्ही बहुत बड़ाई तुम मम प्रिय भरत ही समभाई सहज वदन तुम्हारो यश गावे కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ దశల వారీగా అమలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం రోజున ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ ఆవరణలో వాసుదేవారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చింది. ఆ హామీలన్నీ కూడా అమలు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికలకు ముందు అన్ని రకాల వడ్లకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. కానీ నిన్నటి రోజున కేవలం సన్న వడ్లకు మాత్రమే 500 బోనస్ ఇస్తామని ప్రకటించడం నిజంగా ఇది రైతులను మోసం చేయడమే. రైతుల కన్నీరు ఆ ఊసురు రైతుల ఊసురు తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి కలిగే ఆస్కారం కూడా ఉంటుంది. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాజ్యం కూడా బాగుపడే చరిత్రలో లేదు. రైతులను మోసం చేస్తే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి గడ్డుకాలం ఎదురయ్యే అవకాశం కూడా ఉంటుంది. దీన్ని పునరాలోచించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. బోనస్ అనేది బోగస్ కాకుండా ఉండాలని చెప్పేసి అన్ని రకాల వడ్లకు ఈ బోనస్ ప్రకటించాలని చెప్పేసి, అట్లాగే ఈ రాష్ట్రంలో 80% దొడ్డు వడ్లు పండిస్తారు, 20% కేవలం 20% సన్న వడ్లు పండిస్తారు. ఆ 20% సన్న వడ్లకు అనేక కష్టాలు ఎదురైతాయి. వాటి పండించడానికి కొంచెం ఖర్చులు ఎక్కువైతాయి. వాటికి సంబంధించినటువంటి పురుగులు అట్లాగే ఎక్కువ క్రిమిసంహారక మందులు కూడా ఉపయోగం
చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ రకంగా వాళ్ళు సన్నవర్లు వేయడానికి రైతాంగం వెనకంజ వేస్తారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం. ఆ రకంగా బోనస్ను అందరికీ వర్తింపజేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. గత ప్రభుత్వము ఏదైతే గొర్రెల పంపిణీ పథకాన్ని పెట్టిందో యూనిట్కు ఏదైతే 15+1 అని చెప్పేసి 20+1 అని చెప్పేసి ఏదైతే పెట్టారో ఆ గొర్రెల పంపిణీ పథకాన్ని గతంలో ఇచ్చిన చెక్కులన్నీ కూడా వాపసు ఇస్తామని చెప్పేసి ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం దివాలా కోరుతున్న నిదర్శనంగా చెప్పవచ్చు. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఏదైతే గతంలో ఇచ్చినట్టుగా ఆ యూనిట్లు మంజూరు చేయాలని చెప్పేసి ఆ వర్గాలకు న్యాయం చేయాలని చెప్పేసి సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే కళ్యాణ లక్ష్మికి సంబంధించిన చెక్కులన్నీ కూడా ఎన్నికల సందర్భంలో పెండింగ్లు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా కళ్యాణ లక్ష్మి చెక్కులు ₹1,00,000 చెక్కులతో పాటుగా 1 తులం బంగారం ఇవ్వాలని చెప్పేసి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. అంతేకాదు ఇలా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎందుకు పనికి రాకుండా ఎవరికి కేటాయించకుండా శిథిలావస్థ ఉన్నాయి. ఇప్పుడు వాటిని అన్నింటి కూడా అర్హులైన పేదలకు పంపిణీ చేయాలి. పంపిణీ చేస్తే ఆ శిథిలా వ్యవస్థలో ఉన్నాయని కొంత ఉపయోగంలోకి వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వెంటనే అర్హులైన పేదలను గుర్తించాలి. ఎవరైతే ఖాళీ జాగాలున్నాయో వాళ్ళందరికీ కూడా ₹5,00,000 కేటాయిస్తామని చెప్పడం జరిగింది. వాటిని వెంటనే ఏదైతే యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. అట్లాగే ఇప్పుడు వ్యవసాయ సీజను రాబోతుంది. రైతులందరికీ కూడా ఎరువులు, పురుగు మందులు, అట్లాగే యంత్రాలన్నీ కూడా ఈ కల్తీ లేనటువంటి అన్ని కూడా వాళ్ళకి అందుబాటులో ఉంచాలని చెప్పేసి ఆ రకంగా కొరత లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన, అధికార యంత్రాంగం పైన ఉందని చెప్పేసి గతంలో ఏదైతే ఇసుక పాలసీ ఏదైతే ఉందో ఆ ఇసుక పాలసీ ప్లేస్లోనే కొత్త పాలసీ తీసుకొస్తారా, ఏ పాలసీ తీసుకొస్తారా కానీ గత పాలకులు తోడేల్లాగా ఇసుకను తోడారు. కానీ ఇప్పుడు ఆనాడు కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలే తోడుకున్నటువంటి పరిస్థితి, కాంట్రాక్ట్ అవతరవిత్తిన పరిస్థితి మనం చూస్తాం. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా ఇసుకను ఒక క్రమబద్ధీకరించినటువంటి అవసరం ఉంది. ఇలా ప్రజలకు నేరుగా చేరాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా ఏవైతే కాంట్రాక్టర్ పాలు కాకుండా చూడాల్సిన ఒక నూతన పాలసీని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఎన్నికల హామీలు కూడా ఖచ్చితంగా అమలు చేయాల్సిందే. రైతు రుణమాఫీ ఏదైతే ఉందో 2 లక్షలు ఖచ్చితంగా అమలు చేయాలి. అట్లాగే రైతు బంధు డబ్బులు కొంతమంది ఇంకా పడనటువంటి పరిస్థితి ఉంది, వాళ్ళందరికీ కూడా రైతు బంధు డబ్బులు వేయాలి. అలాగే రైతు భరోసా కింద 15,000 ఇస్తామని ఎకరానికి, అంటే ఇప్పటి వరకు అమల్లోకి రానటువంటి వచ్చే సీజన్ నుంచి దాన్ని అమలు చేయాలి. ఈ రైతాంగం ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం వ్యవహరించాలి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వం ఆ రకంగా అనుసరించకపోతే, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఈ వర్గాలను సంఘటితం చేసి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకు కూడా సిపిఎం పార్టీ పూనుకుంటుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.